అయ్యో నేను దేవుని సేవ కొరకు పరుగులు ఎత్తలేకపోతున్నానని బాధపడుతుంటే ఎదిగి వచ్చిన కొడుకులు ఇద్దరు, మా వల్ల చిన్న చితక పొరపాట్లు జరిగిపోయినాయి బాబు, ప్రాయశ్చిత్తం చేయమని బలి అర్పణలు తెస్తే ప్రాయశ్చిత్తం చేయకుండా ప్రాయశ్చిత్తం కోసం భక్తిన ప్రజలని బలాత్కారం చేసి ఘోరమైన పాపాలు చేస్తుండడం ఈమె గమనించింది. ఇక్కడ వ్యభిచారం ఉంది, ఇక్కడ జారత్వం ఉంది, ఇక్కడ పాపం ఉంది అని ఎప్పుడైతే తెలిసిందే, పోతే పోనీ ఎవడు పాపం అనుకుంటుంది. ఇంతటి ఘోరమైన ఉదాసీనత క్రైస్తవుడికి ఉండకూడదు. అయ్యో ఇది దేవుని సేవ కదా, ఇది దేవుని మందిరం కదా, ఇది మహిమ కలిగిన పరిచర్య కదా, ఇలా జరగడానికి వీల్లేదే అని కసి లేకపోతే నీకేం క్రీస్తు మనసు ఉంది, క్రీస్తు తత్వం ఉంది నీ దగ్గర. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుని వాడుని ఏదో కసి